హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు విష్ లింక్ పార్ట్ 1 వీడియో చూసారా అండి? సో విష్ లింక్ పార్ట్ 1 వీడియో చూస్తేనే మీకు విష్ లింక్ పార్ట్ 2 అర్థమవుతుందండి. సో తప్పకుండా ఆ వీడియో చూసి ఈ వీడియో కూడా చూడండి. సో నేను ఈ వీడియోలో ఏంటంటే మీకు కొన్ని పాయింట్స్ లాస్ట్ వీడియోలో ఏవైతే చెప్పలేదో ఆ పాయింట్స్ మీకు ఈ వీడియోలో చెప్తాను. సో మనకి ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్కి డీటెయిల్స్ మనము నేము, ఛానల్ డీటెయిల్స్, డిస్క్రిప్షన్, ఎవ్రీథింగ్, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాం కదా. సో అక్కడే మనకి రిఫర్ అండ్ ఎండ్ కూడా ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మనము ఎలా రిఫర్ చేస్తే మనీ ఎలా వస్తుంది, ఎంత వస్తుంది ఏంటని మనకు క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు. సో చూడండి, జస్ట్ మనము షేర్ ఆప్షన్ ఇలా వాట్సాప్లో మనది షేర్ చేస్తే రిఫర్ చేసినట్టు అనమాట. ఇది మనం ఎవరికి రిఫర్ చేయాలి? 2000 ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి, 500 యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనము షేర్ చేయాలి. అలా అయితేనే మనకి రిఫర్ అండ్ ఎర్న్ అప్లికబుల్ అవుతుంది. ఏంటంటే యూజ్ లేదు, మీరు వాట్సాప్లో ఎవరికి రిఫర్ చేసినా కూడా వేస్టే. ఏంటంటే వాళ్ళు మనం రిఫర్ చేశాక యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాని త్రూ పోస్ట్ చేసి ఏవైనా ప్రోడక్ట్ సేల్ చేయడం కానీ, కొనడం కానీ ఇలా చేస్తేనే మనకి రిఫర్ అనేది యాడ్ అవుతుంది, అమౌంట్ కూడా వస్తుంది. సో ఉంది కదా మనకి అక్కడ +200 ఆన్ ఎవ్రీ, అలా 500, ఇలా ప్రతిదీ మనకు కండిషన్స్ ఉంటాయి. సో దాన్ని ఒకసారి చెక్ చేసుకొని ఎవరికి పడితే వాళ్ళకి రిఫర్ చేయకండి. మనకి యూస్ఫుల్ అయ్యే వాళ్ళకి మాత్రమే రిఫర్ చేయండి. సో తర్వాత ఇక్కడ కింద మీకు 3 ఉన్నాయి కదా, విష్ లింక్, ఎక్స్క్లూజివ్ అని, రివార్డ్స్, సోర్సింగ్, ఎంగేజ్. ఈ 3 మెయిన్ పాయింట్స్ అండి. సో మీకు ఫస్ట్ది ఏంటంటే నేను పార్ట్ 1లో ఏం చెప్పాను, మనకి విష్ లింక్ అంటే ఏంటి, ఏవే బ్రాండ్స్ ఉంటాయి, ఎలా పోస్ట్ చేయాలి, మనము ప్రోడక్ట్స్ ఏంటి, కమిషన్ ఏంటి, అలా మీకు ప్రతిదీ క్లియర్గా చెప్పాను కదా. సో రివార్డ్స్ చూడండి, ఈ 3లో ఫస్ట్ వచ్చేసి మనకు రివార్డ్స్ కదా. రివార్డ్స్లో ఏంటంటే మనకి ప్రతి షాపింగ్ యాప్ అనేది కొన్ని ఇలా రివార్డ్స్ ఎర్న్ చేసుకోవడానికి కొన్ని సేల్ పాయింట్స్ ఇలా పెడుతుందన్నమాట. సో చూడండి, మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే ఇంత అమౌంట్కి సేల్ చేస్తే ఇంత మనీ వస్తుంది అనేసి కొన్ని బ్రాండ్స్ ఏంటంటే ఎక్స్పైరీ అయిపోయాయి కూడా. చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. అదిగో అక్కడ ఫ్లిప్కార్ట్ మార్చ్ మ్యాజిక్ అని ₹50 lakh రివార్డ్ అనేసి ఇలా ఉంటుంది కండిషన్స్ అనమాట. షేర్ ఫ్లిప్కార్ట్ విష్ లింక్ అనేసి కిందేమో యూనిక్ లింక్స్, డైరెక్ట్ మనం వెబ్సైట్లోకి వెళ్ళి చేయాలి ఇవన్నీ. మీట్ మినిమం రిక్వైర్మెంట్స్ క్రాస్. ఇంకొకటి ఏంటంటే ఫ్లిప్కార్ట్వి ప్రోడక్ట్స్ కూడా మనం పోస్ట్ చేయాలి. అలా ఇలా 3 కండిషన్స్ ఉంటాయి కదా, అలా 3 కండిషన్స్ మనము ఫుల్ఫిల్ చేస్తేనే మనకి రివార్డ్ వస్తుంది. సో ఈ కండిషన్స్ అన్నీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అంత ఈజీ ఏం కాదండి, కొంచెం కొంచెం కష్టంగానే ఉంటుంది. మనం ఇలా రివార్డ్ గెయిన్ చేయాలంటే చాలా కష్టపడాలి. సో చూడండి, ఇలా ప్రతిదీ ఫ్లిప్కార్ట్ అనే కాదు, షాప్సీ, మింత్రా, ఏ షాపింగ్ యాప్ అయినా మనకి సీజన్లో పెట్టేస్తారు. ప్లస్ మనకి డేట్ కూడా ఉంటుంది, లాస్ట్ డేటు. సో ఆ లాస్ట్ డేట్లోపు మనకి వీలైనంతగా మనము ట్రై చేయగలిగితే చేస్తే మనకి రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అవి కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. సో చూడండి, మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు కదా, షేర్ ఫ్లిప్కార్ట్ విష్ లింక్స్ అనేసి ఒక కండిషను, కింద అచీవ్ యూనిక్ క్లిక్స్ మైల్ స్టోన్ అనేసి ఇలా డైరెక్ట్ మనకి పైన బ్రాండ్ వెబ్సైట్ ఉంటుంది కదా. సో అది క్లిక్ చేయగానే డైరెక్ట్ మనకి వెబ్సైట్లోకి తీసుకెళ్ళిపోతుంది. మనము ప్రోడక్ట్స్ ఏమన్నా కొనాలంటే అవి చూసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంది చూడండి, క్లియర్గా మనకి ప్రతిదీ క్లియర్గా ఇచ్చారు. మీకు ఒకసారి అది చెప్తాను, మీకు క్లియర్గా లేదు. ఫ్లిప్కార్ట్లో మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటని మీకు ఒకసారి చెప్తాను చూడండి. మనకి కండిషన్స్ ఏమి ఇచ్చారంటే, ఎలిజిబిలిటీ ఏంటంటే ఓపెన్ ఆల్ క్రియేటర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఫ్లిప్కార్ట్ మార్చ్ మ్యాజిక్ మస్ట్ మీట్ ద మినిమం రిక్వైర్మెంట్స్ టు క్వాలిఫై ద రివార్డ్కి మనకి కొన్ని ఓన్లీ క్రియేటర్స్కి మాత్రమే ఇది అవైలబుల్ ఉంటుంది. సో మైల్ స్టోన్స్ ఏంటంటే, రివార్డ్ అమౌంట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద అచీవింగ్ ద హైయెస్ట్ యూనిక్ క్లిక్స్ మైల్ స్టోన్ అవుట్ ఆఫ్ 3 ప్రొవైడెడ్ మైల్ స్టోన్స్. మీకు చెప్పాను కదా 3 కండిషన్స్ ఉన్నాయి. సో అవి అన్నమాట. షేరింగ్ విష్ లింక్స్, ఓన్లీ షేర్ విష్ లింక్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్. షేర్ విష్ లింక్స్ ఆన్ టెలిగ్రామ్, వాట్సాప్ మే లీడ్ టు డిస్క్వాలిఫికేషన్. మినిమం పోస్ట్ అండ్ సేల్స్. టు బీ ఎలిజిబుల్ క్రియేటర్స్ మస్ట్ పోస్ట్ ఏ మినిమమ్ ఆఫ్ 1 ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్. ఫ్లిప్కార్ట్లో మనము పర్చేస్ చేసిన ఏదైనా దానికి రిలేటెడ్ ప్రోడక్ట్ గురించి మనం పోస్ట్ చేయాలి. సో ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి.
సో అవి అప్లై అయిన తర్వాత మనకి రివార్డ్ వస్తుంది. తర్వాత ఏంటి, ఎంగేజ్. సో ఎంగేజ్ మెయిన్ ఫస్ట్ ఈ ఎంగేజ్ ఆప్షన్ అనేది మనకి ఓన్లీ ఫర్ ఇన్స్టాగ్రామ్కి మాత్రమే, మనకి యూట్యూబ్కి అప్లికబుల్ అవ్వదు. ఇన్స్టాగ్రామ్లో 2000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎంగేజ్ ఆప్షన్ అప్లికబుల్ అవుతుంది. సో ఈ ఎంగేజ్ ఏంటి అసలు, ఎంగేజ్ ఏంటంటే మనము ఇప్పుడు యూట్యూబ్ త్రూ మనం ఒక పోస్ట్ పెడతాం కదా, ఆ పోస్ట్ పెట్టిన తర్వాత ఏదైనా ఒక టీ షర్ట్ కానీ ఏదైనా ప్రోడక్ట్ గురించి ఒక రీల్ కానీ పోస్ట్ పెడితే వాళ్ళు ఒకవేళ కంటెంట్ నా ప్రోడక్ట్ నచ్చిన వాళ్ళు ఏంటి మనకి మెసేజ్ చేస్తారు కదా, ప్రోడక్ట్ లింక్ కావాలి అనేసి. మనం ఏం చేస్తాము, ఆ ప్రోడక్ట్ లింక్ త్రూ మీషో ఆర్ మింత్రా వాట్ ఎవర్ ఇట్ మే బీ షాపింగ్ యాప్ నుంచి ఆ లింక్ని మనము మీషో యాప్ విష్ లింక్ క్రియేట్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తాము. సో ఈ ఎంగేజ్ ఆప్షన్ వల్ల ఏంటంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మనం రీల్స్ చేస్తాము, ఒక టీ షర్టే వేసుకొని రీల్ చేసాము, ఆ టీ షర్ట్ నచ్చింది చాలామందికి, వాళ్ళు ఏంటంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తారు ప్రోడక్ట్ లింక్ అనేసి. అట్లా చాలామంది కమెంట్స్ చేస్తే చాలామందికి మనము ప్రోడక్ట్ లింక్ సెండ్ చేయలేము కదా. సో ఈ ఎంగేజ్ ఆప్షన్ వల్ల ఏంటంటే, ఈ యాక్టివ్ ఎంగేజ్ ఉంది కదా, సో యాక్టివ్ ఎంగేజ్ మనం క్లిక్ చేయడం వల్ల ఎవరైతే మనకి కమెంట్ బాక్స్లో లింక్ అని వస్తే డైరెక్ట్ ఆటోమేటిక్గా ఈ ఎంగేజ్ ఆప్షన్ త్రూ ఆ ప్రోడక్ట్ లింక్ అనేది ప్రతి ఒక్కరికి వెళ్ళిపోతుంది అనమాట. ఎవరైతే మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో అది అన్నమాట మనకి ఎంగేజ్ ఆప్షను. ఎందుకు ఈ ఎంగేజ్ యూజ్ చేయాలి, మనకి ఏం అవసరం అని మీరు అనుకోవచ్చు. సో అలా ఇప్పుడు ప్రోడక్ట్ లింక్ అడిగిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనం పంపించాలంటే మనకి చాలా టైం అవుతుంది, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ప్లస్ ఒకరికి పంపించాక ఇలా. సో ఇలా కాకుండా ఈ ఎంగేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే, ఎవరైతే మనకి జస్ట్ కమెంట్ బాక్స్లో లింక్ అని అడుగుతారో వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా మనకి యాక్టివ్ ఎంగేజ్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకి ఇచ్చారు ఎంగేజ్ యాక్టివేషన్, క్లిక్ ఆన్ యాక్టివ్ ఎంగేజ్ యాక్టివేషన్. ఇలా డైరెక్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయిపోతుంది. మన డీటెయిల్స్ అంటే మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వగానే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతుంది. మనము ఏదైతే రీల్ ఉందో సో దాని కింద మనము పోస్ట్ చేసేసి ఏ రీల్ అయితే ఉందో మనము విష్ లింక్లో పోస్ట్ చేసి దాని కింద మనము ఈ లింక్ పెట్టేస్తే చాలండి. ఎవరైతే మనల్ని కామెంట్ బాక్స్లో అడుగుతారో సో వాళ్ళకి వెళ్ళిపోతుంది. నేను ఇన్స్టాగ్రామ్ త్రూ మీకు చెప్పట్లేదు, ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్లో 2000 ఫాలోవర్స్ లేరు కాబట్టి. సో ప్రాసెస్ అంతా సేమ్ ఇలానే ఉంటుంది. సో ఇది మనకంతా చాలా అంటే యూట్యూబ్ వాళ్ళకి అప్లికబుల్ అవ్వదు, బట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్కి మాత్రమే ఇచ్చారు ఈ ఆప్షను. సో ఇలా లేదు, మనము ఇలా యాక్టివ్ ఎంగేజ్ లేకపోయినా చూసారు కదా పైన ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇలా ఉంది కదా. సో ఇక్కడ మనం ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేసినప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సో మనం మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి ఏదైనా ఒక రీల్ ఆర్ వీడియో మనది పోస్ట్ చేస్తే చాలు. దాని కింద మనకి ఇలానే సేమ్ యూట్యూబ్కి ఎలా చేసామో సో అలానే చేయాలన్నమాట. కానీ ఈ ఆప్షన్ మాత్రం చాలా హెల్ప్ఫుల్ అండ్ చాలా మంచి యూస్ఫుల్ అన్నమాట. కానీ మనం ఏం చేస్తాం, యూట్యూబ్ వాళ్ళకి ఛాన్స్ లేదు, ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి. ఎందుకంటే యూట్యూబ్లో 2000 ఫాలోవర్స్ అంటే ఆల్మోస్ట్ మనకి యూట్యూబ్ కన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ పోవడం కానీ వీడియోస్ బాగా వైరల్ అవ్వడం కానీ జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు స్టూడెంట్స్ కానీ ఎవరైనా యూట్యూబ్ కన్నా కూడా ఇన్స్టాగ్రామ్స్ బాగా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది కదా అండి. సో దానివల్ల మనకి ఇన్స్టాగ్రామ్కి ఇచ్చారు అది. సో అదనమాట ఎంగేజ్ గురించి. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి, సోర్సింగ్. అసలు ఈ సోర్సింగ్ అంటే ఏంటి, అసలు చాలా మారిపోయాయని మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఏంటి సోర్సింగ్ వల్ల నాన్ మీషో కంటెంట్ ఏంటి, మీషోనే ఎందుకు ఇలా చాలామంది మీషో కంటెంట్ చేస్తే హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి చాలా వీడియోస్ చేశారు కదా. సో అలా చేయడం వల్ల చాలా ఎఫెక్ట్ అయిందండి. ఇప్పుడు ప్రజెంట్ విష్ లింక్ యూస్ చేస్తున్న వాళ్ళకి ఏంటి, ఈ ఇయర్ మనకి జనవరి 1 minute జనవరి నుంచి ఈ ఇయర్ 2025 జనవరి నుంచి ఎవరైతే విష్ లింక్ యూస్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఈ కండిషన్స్ అప్లై అవుతుంది. లాస్ట్ ప్రీవియస్ ఇయర్ 2025కి ముందు ఎవరు యూజ్ చేస్తారో చాలా కండిషన్స్, చాలా అంటే అప్పుడు ఇన్ని కండిషన్స్ లేవండి. సో వాడేం చేశాడంటే ఇప్పుడు అందరూ
చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. మినిమం 500 సబ్స్క్రైబర్స్ ఎవరికైనా ఉంటున్నాయి కదా! చాలామంది ఈ విష్లింగ్ గురించి తెలుసుకొని చాలామంది యూజ్ చేస్తున్నారు. సో కాంపిటీషన్ ఎక్కువైపోతుంది అనేసి వాడు ఇలా కండిషన్స్ పెట్టాడు. ఏంటంటే మనకి సోర్సింగ్ అన్లాక్ అవ్వాలంటే 2 కండిషన్స్ ఉన్నాయండి. ఒకటేంటంటే ఫస్ట్ కండిషన్ నాన్ మీషో సేల్స్ 2.5 lakhs మనకి క్రాస్ అవ్వాలి. ఫస్ట్ అండ్ మెయిన్ కండిషన్ అండి. ఎందుకు ఇలా పెట్టాడు నాన్ మీషో అంటే, ఇప్పుడు మీషో చాలామంది విష్ లింక్ త్రూ యూస్ చేసి మనకి కంటెంట్ చేసే వాళ్ళందరూ మీషో మాత్రమే యూస్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 50-60% మీషో ఎందుకు యూస్ చేస్తున్నారంటే, ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇవ్వాలంటే మీషో ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే కొంచెం ప్రైజెస్ రీజనబుల్గా ఉంటాయి. మనము కొని రివ్యూ తీసుకొని కంటెంట్ చేసి రిటర్న్ పెట్టాలంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట చాలామందికి. సో అందుకని అందరూ మీషో కంటెంట్ చేస్తున్నారు. సో మీషో ఒక్క బ్రాండ్ మాత్రమే ఇలా సేల్ అవ్వడం కానీ యూస్ చేస్తూ ఉంటే రిమైనింగ్ విష్ లింక్లో ఉన్న బ్రాండ్స్ పరిస్థితి ఏంటి? సో అందుకని వాడు ఇలా కండిషన్ పెట్టాడండి. నాన్ మీషో ఏవైనా కానీ మింత్రా, మనకి ఫ్లిప్కార్ట్, షాప్సీ, టిటా, నైకా ఈ రిమైనింగ్ బ్రాండ్స్ ఉన్నాయి కదా! ఆ బ్రాండ్స్లో ఏ ప్రోడక్ట్ అయినా కానీ మనము 2.5 lakh వర్త్ సేల్ చేసినవి 2.5 lakh వర్త్వి సేల్ చేసినవి ఉంటేనే మనకి సోర్సింగ్ అన్లాక్ అవుతుంది అని కండిషన్ అక్కడ మనకి పెట్టారు. ఇంకొకటి ఏంటంటే 5 నాన్ మీషో కంటెంట్స్ పోస్ట్ చేయాలి ఏదైనా కానీ నాన్ మీషోవి మాత్రమే. సో మనము నాన్ మీషోవి ఏదైనా సరే 2.5 lakh ఆర్డర్ చేసి రిటర్న్ పెట్టినా, ఎక్స్చేంజ్ చేసినా, క్యాన్సిల్ చేసినా ఇవేవి మనకి కండిషన్కి అప్లై అవ్వదండి. ఏదైతే మనం ప్రోడక్ట్ నాన్ మీషోవి సేల్ చేసుకొని మనం కానీ ఐదర్ మన లింక్స్ ద్వారా కానీ బయటి వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటే మాత్రమే ఆ కమిషన్ కానీ యాడ్ అవుతుంది. మనకి సోర్సింగ్కి కానీ ఆ క్రెడిట్ లిమిట్కి కానీ యాడ్ అవుతుంది. సో ఇలాగ అసలు నేను ఆల్మోస్ట్ ఒక 1 month అయిందండి ఇది విష్ లింక్ యూస్ చేసి. ఈ కండిషన్ కూడా మనకి జనవరి నుంచి కూడా చేంజ్ అవ్వలేదండి. రీసెంట్గా ఒక 1 month బ్యాక్ నేను స్టార్ట్ చేసిన ఒక 15-20 daysకి షాక్ అయిపోయాను. ఏంటి ఇది ఇలా సోర్సింగ్కి ఇలా పెట్టారేంటి ఈ కండిషను అనేసి. 2.5 lakh అంటే మనము కొంచెము కష్టమే అండి. మనము సేల్ చేయాలంటే అట్లీస్ట్ 25,000 అయినా మేబీ చేయొచ్చు, కానీ 2.5 lakh అంటే కష్టమే. బట్ ట్రై చేయాలి. సో అది అయిపోయిన తర్వాత 2 కండిషన్స్ తర్వాత మనకి చాలా ఇప్పుడు మీకు సోర్సింగ్ అంటే చాలా అసలు ఏంటి సోర్సింగ్ అని చాలా డౌట్స్ రావచ్చు. అంటే సోర్సింగ్ అన్లాక్ అవ్వడానికి ఈ కండిషన్స్, కానీ అసలు సోర్సింగ్ ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి అనేసి మీకు చాలామందికి డౌట్ రావచ్చు. సో మనకి కింద అదే క్వశ్చన్స్ ఉన్నాయండి. క్లియర్గా చెప్పాడు వాడు ప్రతి ఒక్క క్వశ్చన్ మనకి మెన్షన్ చేసి. ఫస్ట్ మీకు సోర్సింగ్ అంటే ఏంటంటే, మనం ఇప్పుడు మామూలుగా ఏదైనా యాప్ నుంచి ప్రోడక్ట్ బుక్ చేసుకుంటే మనీ పే చేయాలి కదా. ఈ సోర్సింగ్ అన్లాక్ అయిన తర్వాత ఏంటంటే మనకి బెనిఫిట్స్ నేను చెప్పేది. అన్లాక్ అయిన తర్వాత మనం ఏదైనా ప్రోడక్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బుక్ చేసుకోవచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ బుక్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి, మనము రిటర్న్ చేయకుండా రిటర్న్ వాడు మనకి ఇంత టైం అనేసి ఇస్తాడనమాట. రిటర్న్ లిమిట్ ఉంటుంది. సో ఆ రిటర్న్ లిమిట్లోపు మనం రిటర్న్ చేసేసి ఈలోపు మనము ఆ కంటెంట్ చేసుకుంటే దానికి రిలేటెడ్ కంటెంట్ ఏదైనా ప్రోడక్ట్ కానీ మనకి డ్రెస్సెస్ కానీ ఏదైనా నాన్ మీషోవి మాత్రమే నేను చెప్తున్నాను, అండర్లైన్ చేసుకోండి. నాన్ మీషోవి మాత్రమే సోర్సింగ్ అన్లాక్ అవ్వడానికి. సో అదొకటి. ఇంకొకటి ఏంటి, మనకి సోర్సింగ్ అన్లాక్ అయింది అనేసి మనకి ఎలా తెలుస్తుంది అనేసి, మనం ఎప్పుడైతే ఈ టూ కండిషన్స్ ఉన్నాయి కదా, 2.5 lakh వర్త్ సేల్, ఇంకొకటి 5 నాన్ మీషో కంటెంట్స్ పోస్ట్ చేయాలి అనేసి. సో ఆ 2 కండిషన్స్ మనకి అయిపోయిన తర్వాత, ఫుల్ఫిల్ అయిన తర్వాత మనకి త్రూ డాష్ బోర్డ్ కానీ మనకి మెసేజ్ ద్వారా కానీ వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే వాట్ ఈజ్ క్రెడిట్ లిమిట్ అనేసి క్వశ్చన్ ఉందన్నమాట. అంటే మనకి క్రెడిట్ లిమిట్ అంటే ఏంటి అనేసి ఉందన్నమాట.
అంటే విష్లింగ్ సోర్సింగ్ క్రెడిట్ లిమిట్ ఏంటంటే మనకిప్పుడు క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎలా ఉంటుంది అలానే సో సేమ్ దీనికి కూడా కొన్ని లిమిట్ ఉంటుంది అన్నమాట. ఇన్ని ఇన్ని డేస్ లోపల మనము ప్రోడక్ట్ తీసుకొని రిటర్న్ చేయాలి అనేసి ఉంటుంది. సో అలా అన్నమాట. ఇంకా ఇంకేం కండిషన్స్ ఉన్నాయి, మనకి ఇంకేం డౌట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ సోర్సింగ్లో ప్రోడక్ట్ ఏదన్నా మిస్ అయింది, అదేమన్నా కమిషన్కి ఎఫెక్ట్ అవుతుందా అనేసి ఉందన్నమాట. మిస్సింగ్ రిటర్న్స్ won't directly impact commissions, but frequently missing return deadlines may reduce your sourcing credit or sourcing access next month. ఏంటంటే మనము ఏదన్నా ప్రోడక్ట్ మిస్ అయిపోయింది, మనం రిటర్న్ చేసింది, సో అదేంటంటే మన కమిషన్ మీద ఈ మంత్లో ఎఫెక్ట్ ఉండదు కానీ నెక్స్ట్ మంత్లో ఎఫెక్ట్ ఉంటుంది అనేసి చెప్పారు. సో ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయంటే క్యాటలాగ్ ఏంటి, మనకి సోర్సింగ్ క్యాటలాగ్ అంటే ఏముంటాయి? సోర్సింగ్ క్యాటలాగ్ బెస్ట్ సెల్లింగ్ హై అవైలబిలిటీ ప్రోడక్ట్స్ టు ఎన్షూర్ ఐటమ్స్ స్టిల్ ఇన్ స్టాక్ బై ద టైమ్ యువర్ పోస్ట్ కంటెంట్. ఇఫ్ ప్రోడక్ట్ యూ వాంట్ ఇట్స్ నాట్ లిస్టెడ్ కన్సిడర్ పర్చేసింగ్ ఇట్ డైరెక్ట్లీ. ఏదైతే మనం కొనుక్కుంటామో అదేంటంటే జస్ట్ మనము డైరెక్ట్గా కంటెంట్ చేయడానికి కొనుక్కున్నాము అనేసి ఉందన్నమాట. సో విల్ క్రెడిట్స్ బీ రిటర్న్ ఆఫ్టర్ ప్రోడక్ట్ రిటర్న్స్? సోర్సింగ్ క్రెడిట్స్ ఆర్ వన్ టైమ్ యూజ్ అండ్ వోంట్ బి యాడెడ్ బ్యాక్ ఆఫ్టర్ రిటర్న్స్. మనకి క్రెడిట్స్ అనేవి రిటర్న్ చేసిన తర్వాత యాడ్ అవ్వవు అనేసి ఇచ్చారు. క్రెడిట్ హౌఎవర్ ఇఫ్ యాన్ ఆర్డర్ ఈజ్ క్యాన్సిల్డ్ ద క్రెడిట్స్ విల్ బీ రిస్టోర్డ్ టు యువర్ అకౌంట్. ఒకవేళ ఆర్డర్ క్యాన్సిల్ అయితే మాత్రం మనకి క్రెడిట్స్ అనేవి మనకి రీస్టోర్ అవుతాయి అనేసి అన్నాను. హౌ టు సోర్స్ ప్రోడక్ట్స్ ఆన్ విష్లింక్. మనకి స్టెప్ బై స్టెప్ ఉందన్నమాట. టు స్టార్ట్ సోర్సింగ్ ఫస్ట్ గో టు ద డాష్బోర్డ్ అండ్ క్లిక్ ద సోర్సింగ్ బ్యానర్. రివ్యూ యువర్ మంత్లీ సోర్సింగ్ లిమిట్, సెలెక్ట్ ప్రోడక్ట్స్ టు సోర్స్, ట్రాక్ ఆర్డర్స్ ఇన్ ద డాష్బోర్డ్, కీప్ ట్యాగ్స్ ఫర్ రిటర్న్స్, ప్లాన్ కంటెంట్ రిటర్న్ ప్రోడక్ట్స్ విత్ ఇన్ 14 days. మనకి 14 days టైం ఉంటుంది. సో ప్రోడక్ట్ ఏదైనా బుక్ చేసుకొని ఆ 14 days లిమిట్ లోపు మనం దాని గురించి కంటెంట్ క్రియేట్ చేసి దాన్ని రిటర్న్ చేసేయచ్చు. నెక్స్ట్ హౌ టు ఇనిషియేట్ రిటర్న్స్ ఫర్ సోర్స్డ్ ప్రోడక్ట్. మనము రిటర్న్స్ ఎలా ఇనిషియేట్ తీసుకోవాలనేసి యూ కెన్ ఈజీలీ ఇనిషియేట్ రిటర్న్స్ ఫ్రమ్ మై ఆర్డర్స్ పేజ్ ఇన్ ద విష్లింక్ యాప్. వన్స్ you have done that, just hand over the products to the pickup agent. You will take care of everything. Also return also automatically initiate on 15th day. మనకు 14 days ఉంటుంది కదా రిటర్న్ పాలసీ. సో 15th day రోజు మనము ప్రోడక్ట్ని డెలివరీ చేసేయన్నమాట. ఇంకేమున్నాయి? కెన్ మీషో ఆర్ మింత్రా ప్రోడక్ట్స్ బీ సోర్స్డ్ ఆన్ విష్లింక్. మీషో ఆర్ మింత్రా ప్రోడక్ట్స్ విష్లింక్లో సోర్స్ చేయొచ్చు అనేసి ఉందన్నమాట. అంటే ఏదైనా చెయ్యొచ్చు అనమాట. మనం మింత్రా, మీషో అండ్ అదర్ ఈ-కామర్స్ సైట్స్ వి ఆఫర్ అకౌంట్ టు ప్రివెంట్ యువర్ అకౌంట్ ఫ్రమ్ బీయింగ్ బ్లాక్డ్ డ్యూ టు ఫ్రీక్వెంట్ రిటర్న్స్. వాట్ హ్యాపెండ్ ఇఫ్ సోర్స్డ్ ప్రోడక్ట్ ఈజ్ లాస్ట్. ఒకవేళ సోర్స్డ్ ప్రోడక్ట్ లాస్ట్ అయితే ఏం చేయాలి అనేసి ఉందన్నమాట. Inform us immediately with the sourcing ID. While they may impact on your sourcing credits, we will handle the situation fairly and work with you on next steps. సో ఇలా అనమాట. మనకి ప్రోడక్ట్ ఒకవేళ లాస్ట్ అయితే ఏంటంటే మనము మన సోర్సింగ్ ఐడి ఉంటుంది కదా, ప్రోడక్ట్ ఐడిని మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒకసారి చెక్ చేస్తారు. హౌ టు గెట్ సోర్సింగ్ యాక్సెస్. సోర్సింగ్ యాక్సెస్ మనకి ఎలా వస్తుంది? సోర్సింగ్ యాక్సెస్ విల్ బీ గ్రాంటెడ్ వన్స్ యూ క్రాస్ 2.5 lakh non-Meesho sales and post non-Meesho content pieces. Please note that sales and content will be calculated from January 2025. ఇయర్ 2025 నుంచి మాత్రమే క్యాలిక్యులేట్ అవుతుంది. ఎనీ సేల్స్ ఆర్ కంటెంట్ బిఫోర్ విల్ నాట్ బి క్యాల్కులేటెడ్. జనవరి నుంచి జరిగినవి మాత్రమే, అది 2.5 lakh అబోవ్ అయితే మాత్రమే. How does Wishlink ensure sourced products are in good condition? Partner brands conduct quality checks before shipping. If you receive a product in poor condition, inform us.
right away. We will arrange a replacement or return as needed. మనం సోర్స్ చేసిన ప్రోడక్ట్ ఏమన్నా గుడ్ కండిషన్లో లేకపోతే మనం వెంటనే ఇన్ఫామ్ చేసేస్తే ఏంటంటే ఇన్ఫామ్ చేసిన వెంటనే వాళ్ళు రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఆప్షన్ మనకి అవైలబుల్లో ఉంటుంది. సో ఇంకొకటి ఏంటి, కెన్ సోర్స్డ్ ప్రోడక్ట్స్ బి కెప్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్న్డ్. Sourced product should be returned to maintain sourcing access. If you want to keep an item, consider purchasing it directly from the brand. ఏదైనా మనం రిటర్న్ చేయకుండా ఉంచుకోవాలి అంటే అది డైరెక్ట్గా మనం పర్చేస్ చేసినట్టుగా బ్రాండ్ వెబ్సైట్ నుంచి అనేసి ట్రీట్ చేయాలన్నమాట. సో ఒకవేళ డ్యామేజ్ అయితే ఏంటి, డ్యామేజ్ అయితే వెంటనే మనం సోర్సింగ్ ఐడి ఏదైతే మనం డ్యామేజ్ అయిన ప్రోడక్ట్ ఉంటుంది కదా, సో అది మనం వాళ్ళకి వెంటనే ఇన్ఫామ్ చేసేయాలి. లేదంటే మనం ఇన్ఫామ్ చేయలేదంటే వాళ్ళు మన సోర్సింగ్ మీద ఇంపాక్ట్ అవుతుంది. సో ఇలా మనకి చాలా కండిషన్ ఉన్నాయండి. ప్రతి ఒక్కటి మనకి ఆల్మోస్ట్ ఒక 20 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అని కాదు, దానికి రిలేటెడ్ అన్ని క్వరీస్ ఉన్నాయి. సో ప్రతిదీ మనము చెక్ చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. అంటే మన డౌట్స్ ఉంటే ఏదైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా కండిషన్స్ ఉన్నాయి కదా, ఒకసారి చెక్ చేసుకోండి. సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాకపోతే మనము ఆ సోర్సింగ్ అన్లాక్ చేయడానికే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. మనం 2.5 lakh వర్త్ సేల్ చేయాలి, ఆర్ ఎల్స్ పర్చేస్ కానీ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ చేయాలి అంటే మనకి చాలా టైం పడుతుంది. అది కూడా ఈ జనవరి నుంచి. మీషో అంటే మేబీ మనము చేయగలగమేమో, కానీ నాన్ మీషో అంటే కొంచెం కష్టమే. బట్ ట్రై చేయాలండి. ఈ జనవరి నుంచి అనేసి వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు కాబట్టి సో తప్పకుండా మ్యాక్సిమం ట్రై చేయాలి ప్రోడక్ట్స్ సేల్ చేయడానికి. త్రూ పోస్ట్ ఇన్స్టాగ్రామ్ అయితే మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. త్రూ ఇన్స్టాగ్రామ్ మనకి ఏదైనా కంటెంట్ కానీ ఆ ప్రోడక్ట్ కానీ వైరల్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా పార్ట్ 1 చూసి ఈ వీడియో చూడండి, లేకపోతే మీకు అర్థం కాదు. సో పార్ట్ 1, పార్ట్ 2 క్లియర్గా ఎవ్రీథింగ్ మీకు A to Z నేను చెప్పానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.